టుడే రెసిపీ ఇది కలంకాయల పచ్చడి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ దాన్ని సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్నాను కలంకాయలను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనం పోపు చేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఒకసారి మంచిగా మిక్స్ చేసి కొంచెం అదంతా గోలే వరకు ఉంచాలి. చిటికడంతా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి లైట్గా దంచేసి వేసుకోవాలి పోపులో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలంకాయలు వేసుకోవాలి. ఇలా కలంకాయలు వేసేసుకోవాలి మొత్తం. ఇలా అంతా వేసేసుకొని అన్నీ వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఇప్పుడు ఒక మూతలో వాటర్ పోసేసి క్యాప్లో వాటర్ పోసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల కలంకాయలు అనేవి మాడవు, ఎసరు వస్తుంది అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో ఒకసారి తీసి కలబెట్టాను. ఇదేంటంటే ఇంకా ముక్క మెత్తపడలేదు. ముక్క మెత్తపడగానే ఉప్పు కారం వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా అనగానే ఇట్లా మెత్తపడిపోయినాయి. చూడండి, ఇలా అనగానే ఇట్లా కట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, మీకు తగినంత ఉప్పు కారం. నేను ఏంటంటే ఇది 250 గ్రామ్స్ కాబట్టి నాకు సరిపడంత 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం అలా వేసేసుకున్న కారానికి సరిపోను. ఇట్లా ఉప్పు కారం మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదేంటంటే కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఒకసారి వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత పడితే మళ్ళీ వేసేసుకోండి. నాకైతే సరిపోయింది. ఉప్పు కారం వేసేసుకొని ఇంకా ఒక 1 మినిట్ అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇది ఈజీగా అండ్ టేస్టీగా ఉండిద్ది. ఇది నిల్వ పచ్చడిలాగా ఒక 6 మంత్స్ వరకు ఉండిద్ది. ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి తొందరగా ఖరాబ్ కాదు, మ్యాంగో పికిల్ లాగా. కాబట్టి టేస్టీగా ఉండిద్ది, ఈజీగా ఉండిద్ది. కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.